భారత పొరుగు దేశం పాకిస్తాన్ తన వాయుసేన పాటవాన్ని గణనీయంగా పెంచుకునే దిశగా కీలక అడుగు వేస్తోంది. చైనా నుంచి అత్యాధునిక J-35 స్టెల్త్ యుద్ధ విమానాలను సమకూర్చుకోనుండడం ఇప్పుడు భారత రక్షణ రంగానికి సవాల్గా పరిగణించనుంది. అయితే ఈ ఏడాది చివరి నాటికే తొలి విడత విమానాలు పాక్కు అందే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతూ ఉండడంతో దక్షిణ ఆసియా గగనతలంలో శక్తి సమతుల్యతపై దీని ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రభుత్వం మీడియా కథనాల ప్రకారం J-35 విమానం 2 ఇంజన్లు కలిగిన 5వ తరం స్టెల్త్ ఫైటర్. ఇది అత్యాధునిక ఏవియానిక్స్, యాక్టివ్ ఎలక్ట్రానికల్ స్కాన్స్ అరే, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ టార్గెటింగ్ సిస్టమ్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ వంటి వ్యవస్థలతో కూడి ఉంది. ఇది అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానంతో పోల్చదగినది. గగనతలంలో ఆధిపత్యం చెలాయించగలదని చైనా పేర్కొంటోంది. పాకిస్తాన్ సుమారు 40 J-35 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాక్ వాయుసేనలో చైనా నిర్మిత J-10C, JF-17 విమానాలు ఉన్నాయి. భారత్కు ప్రధాన ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ప్రస్తుతం మన వాయుసేన వద్ద స్టెల్త్ యుద్ధ విమానాలు లేవు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు పూర్తయి విమానాలు వాయుసేనలోకి చేరడానికి మరో దశాబ్దం, సుమారు 2035 వరకు పట్టొచ్చు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ స్టెల్త్ సామర్థ్యాన్ని సంతరించుకోవడం భారత వాయుసేన సాంకేతిక ఆధిపత్యానికి సవాల్ విసురుతోందని నిపుణులు భావిస్తున్నారు.